హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పెసర్లు ఇంకా శనగలు మొలకెత్తినట్టు ఉంటాయి కదా, దాంతో చాట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శనగలు ఇంకా పెసర్లతో చాట్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను శనగలు ఇంకా పెసర్లు మొలకెత్తినవి తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్పు దాకా తీసుకున్నాను. ఇవి ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు దాకా దానిమ్మ గింజలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 ఆనియన్ని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి 2 వేసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే తినలేము. అలాగే కొంచెం కారం వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ లేదా 1 కప్ దాకా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో టైప్ కారం ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తము అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడన్నా ఇలా తొందరగా చేసుకోవాలంటే ఇలా మొత్తం అన్నీ వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ తీశాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటాయి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.